పోలీసులు ఒకళ్ళని కస్టడీలోకి తీసుకుంటే, వాళ్ళని ప్రశ్నించొచ్చు, వివరాలు రాబట్టొచ్చు, ఇదన్నీ ఉంటుంది. కానీ వాళ్ళ ప్రాణాలు తీసే హక్కు ఎవరికీ లేదు. వాళ్ళ ప్రాణాలు పోయేలాగా వేధించే హక్కు ఎవరికీ లేదు. ఆహ్, ఈ అయితే కస్టోడియల్ డెత్స్ అన్నటువంటిది దేశంలో విపరీతంగా నడుస్తున్నాయంటూ సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది పోలీస్ కస్టడీలో జరిగే హింసామరణాలు వ్యవస్థకే మచ్చని వ్యాఖ్యానించింది. పోలీస్ స్టేషన్‌లో సీసీటీవీలు పనిచేయకపోవడాన్ని సుమోటో కేసుగా తీసుకొని న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. రాజస్థాన్‌లో గత 8 నెలల్లో పోలీస్ కస్టడీలో 11 మరణాలు సంభవించడం మీద జస్టిస్ విక్రమాదిత్య, జస్టిస్ సందీప్ మహతాల ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. గత విచారణ సమయంలో ఆదేశాల మేరకు కస్టడీలో హింసా మరణాలకు సంబంధించి 11 రాష్ట్రాలు మాత్రమే అఫిడవిట్లు ఇచ్చినాయి. మిగిలిన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కేంద్ర ప్రభుత్వం ఇంకా సమర్పించలేదంటూ సుప్రీంకోర్టు సీరియస్ అయింది. ఇంకా అఫిడవిట్లు దాఖలు చేయని వాళ్ళకి 3 వారాలు టైం ఇచ్చింది. తదుపరి విచారణ డిసెంబర్ 16కి వాయిదా వేసింది. గడువులోగా అఫిడవిట్లు దాఖలు చేయకపోతే ఆ రాష్ట్రాల లేకపోతే యూనియన్ టెరిటరీ అంటే కేంద్రపాలిత ప్రాంతాల హోంశాఖలోని ముఖ్య కార్యదర్శులు కోర్టు ముందుకు హాజరు కావాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చింది. 2020 నాటి మరో కేసు ఉత్తర్వుల విషయంలో అమికస్ క్యూరీగా సుప్రీంకోర్టు సాయం చేస్తున్న సీనియర్ న్యాయవాది సిద్ధార్థ దవే వాదనలు వినిపించారు. సుప్రీంకోర్టు ఆదేశాలు సిబిఐ, ఈడీ, ఎన్ఐఏ కార్యాలయంలో మాత్రమే సీసీటీవీ కెమెరాలు, రికార్డింగ్ పరికరాలు ఏర్పాటు చేశారని, మరో 3 దర్యాప్తు సంస్థల కార్యాలయంలో వాటిని ఏర్పాటు చేయలేదని చెప్పుకొచ్చారు.